నమస్తే సార్. మరి ఇవాళ బీసీల విషయంలో అనేక చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే అటు కాంగ్రెస్ కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా కూడా ధర్నా అయితే చేస్తోంది. మరోపక్క ఇటు బీజేపీ కూడా ముస్లింలకు 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు, మరి ముస్లింల కోసమే ఈ రిజర్వేషన్లు అన్నట్టుగా ఉంది అంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా తయారైంది. మరి మీరేమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్లస్ డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు కేవీ గౌడ్. నేను బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు. మీ అందరికీ కూడా మొదటిసారి పరిచయం చేసుకుంటున్నాను. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల హామీగా 42% రిజర్వేషన్లు అనేటువంటిది వర్కౌట్ చేయకుండా ఇచ్చిందని అయితే భావించలేదు. ఆ పార్టీ అంతర్గతంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేసిన తర్వాతనే దీన్ని హామీగా ఇచ్చి ఉన్నారు. ఈ హామీ ఇచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోవడానికి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాస్త తాత్సారం చేస్తున్న సందర్భంలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం 2023 జూలైలో ఏర్పడిన తర్వాత ఈ యొక్క ప్రచారంని అడ్డుకొని ఆ కార్యాచరణని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగింది. ఎప్పుడైతే ఈ ప్రజా ఉద్యమంగా రూపొందుతుందో అప్పుడు తప్పనిసరి పరిస్థితిలో కులగణన చేసి ఆ తర్వాత 42% రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లులు పెట్టి అసెంబ్లీలో పాస్ చేసి గవర్నర్ చేత కూడా ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఈ రాష్ట్రపతి దగ్గర ఉండగానే కాంగ్రెస్ పార్టీ ఈ హైకోర్టులో ఒక డైరెక్షన్ రావడంతో ఆ హైకోర్టు డైరెక్షన్లో భాగంగా స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఒక డెడ్ లైన్ 3 నెలల కాలం డెడ్ లైన్ విధించడంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి కోర్టు గడువు మించిపోతుంది, ఈ బిల్లులు పాస్ అవుతలేవు, మనకు రాష్ట్రపతి గారు ఆమోదిస్తలేరు అని చెప్పేసి ఇందులో దాదాపుగా 2.5 నుంచి 3 నెలల కాలం ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లుల్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఈ బిల్లుల పైన ప్రెజర్ చేయలేదు. అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కానివ్వండి, ప్రత్యక్షంగా కలిసి కానివ్వండి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం చైర్మన్ చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్, అనేక సందర్భాల్లో చెప్పినాం కూడా. సార్, ఇప్పుడు మనం తక్షణమే ఒక అఖిలపక్షాన్ని పిలిచి మనం ఇక్కడ చర్చించి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలుద్దాం, మిగతా రాజకీయ పార్టీలను కూడా ఏకం చేద్దాం, దీన్ని ఆమోదింపజేసుకునే ప్రయత్నం చేద్దాం అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కాస్త వినలేదు. దీంట్లోనే వాళ్ళ యొక్క ఆలోచన అంతరార్థం మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం బిల్ పెట్టాం, ఇల్లాలికం పండుగ చేసుకోండి అన్నట్టుగా ఉంది. బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపిస్తే సరిపోదు కదా, ఆమోదించాలి అంటే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చేసిందా అంటే గుండుసున్నా, ఏం చేయలేదు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ ఎలాంటి ప్రొటెస్ట్ చేయలేదు, పోనీ దానిపైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళలేదు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు నియామకాల విషయంలో, నిధుల విషయంలో కూడా మోడీని కలవకుండా ప్రొటెస్ట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అలాంటి కార్యాచరణ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేదు. అంటే వీళ్ళ యొక్క ద్వంద్వ యొక్క వైఖరి ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినాం, బిల్లు పాస్ చేయగానే ఒకసారి మిగతా బీసీ సంఘాలన్నిటితో కూడా మేము అక్కడ ధర్నా చేయించడం, అంటే అందులో బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం కూడా పాల్గొన్నది. అక్కడ కూడా గుర్తు చేసినాం, మనం అఖిలపక్షాన్ని తీసుకొని రావాలి. ఎక్కడ కూడా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఈ విషయం మీద క్లారిటీతో లేడు. తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు నిన్న జరిగినటువంటి ధర్నా, ఈ రోజు రాష్ట్రపతిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మిగతా పార్టీలను కలుపుకొని ఒక అఖిలపక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు. మిగతా వాళ్ళని ఎక్కడ పిలవడం లేదు, కాబట్టి ఆ పార్టీలు సహకరించడం లేదు. ఇక ఇది కాంగ్రెస్ వైఖరి ఉంటే, ప్రభుత్వం వైఖరి ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక మాట అంటున్నారు, మేము ఎక్కడ కూడా 42% రిజర్వేషన్లకు అనుకూలంగా లేము, ఇది చట్టబద్ధంగా సాధ్యం కాదు, సుప్రీంకోర్టు అడ్డుపడుతుంది అంటారు. సుప్రీంకోర్టు ఏ సెక్షన్ల ప్రకారం అడ్డుపడుతో మరి ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానంతో చెప్తారా, లేకపోతే ఆయన స్వతహాగా న్యాయవాది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తాడా, ఏ చట్టాన్ని ఉటంకించి చెప్తాడో ఒకసారి క్లియర్గా చెప్పాలి. పార్లమెంటు బిల్లు ఆమోదిస్తే, పార్లమెంటు కనుక బిల్లు ఆమోదిస్తే సుప్రీంకోర్టు అడ్డుపడుతుందా లేదో తర్వాత చూద్దాం. ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన ఉంది. కేవలం మాకు ప్రయోజనం దక్కదు, ఈ చట్టాన్ని ఆమోదిస్తే కాంగ్రెస్కే ఏదైనా లబ్ధి చేకూరుతుంది, మా పార్టీ పూర్తిగా ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోతుంది, కాబట్టి మేము ఈ బిల్లును వ్యతిరేకించాలనేటువంటి ఒక కపటపూరితమైనటువంటి ఆలోచనతోటి
ఇది చేస్తా ఉంది. ఒకసారి మనం బీజేపీది కానీ కాంగ్రెస్ది కానీ యాజ్ ఎ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులుగా నికార్సైన బీసీ బిడ్డగా సూటిగా చెప్తా ఉన్నాను. మండల్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఏర్పాటు చేసింది కానీ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు. ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆ మండల్ రిపోర్ట్ నివేదికను కూడా సబ్మిట్ చేస్తే కూడా అది పూర్తి కాకముందే ప్రభుత్వాలను పడేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. మండల్ కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా దాన్ని తొక్కిపెట్టినటువంటి పార్టీలు కూడా అవి రెండిట్లో ప్రధానంగా ఉన్నాయి. నేను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి క్రమాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే ఆ రోజు ప్రభుత్వాన్ని పడగొట్టినటువంటి ఘనత కేవీ గౌడ్ గారు, ఒక్క బీజేపీది. నిమిషం.